Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చేసిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాకులతో పాటు వసూళ్ల పరంగానూ అదరగొట్టింది. వరల్డ్ వైడ్గా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కాగా ఇప్పుడు జైలర్కు సీక్వెల్గా జైలర్ 2ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలయ్య నటించబోతున్నాడని, త్వరలో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సినీ వర్గాల టాక్. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 50 కోట్లు తీసుకున్నాడని తమిళ మీడియా కోడైకొస్తుంది. అదే నిజమైతే ఇది భారీ రెమ్యునేషన్ అని చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒక క్యావియాలో కనిపించబోతున్నాడు. కేవలం 20 నిమిషాలు మాత్రమే ఈ రోల్ మాస్ ఆడియన్స్కు గుస్బంప్స్ తెప్పిస్తుందంట. రజనీ స్టైలు, బాలయ్య మాసు అపీరెన్స్ సినిమాకు మరో స్థాయిలో నిలబెడుతుందని సినిమా యూనిట్ భావిస్తుంది. బాలయ్యతో పాటు మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా జైలర్ 2 కోసం తీసుకున్నాడట నెల్సన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న జైలర్ 2 సన్ పిక్చర్స్ బ్యానర్స్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.